యంగ్ రెబల్ స్టార్ ప్రాజెక్ట్ కే షూటింగ్ తో బిజీ అయ్యాడు. రాధేశ్యామ్ డబ్బింగ్ కి సంబంధించి ప్యాచ్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కి ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున మాత్రం కొత్త షెడ్యూల్స్ తో బిజీ అయ్యారు. ఎటొచ్చి తారక్ చెర్రీనే సూపర్ స్టార్ మహేష్ లా టేక్ ఏ స్మాల్ బ్రేక్ అనేస్తున్నాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తగ్గేదే లేదంటున్నాడు. ప్రెజెంట్ ప్రాజెక్ట్ కే షూటింగ్ తో బిజీ అయిన తను రాధేశ్యామ్ ప్యాచ్ వర్క్ కి కూడా సై అన్నాడు. డబ్బింగ్ పనులు ఎప్పుడో పూర్తయినా కొంత ప్యాచ్ వర్క్ ఉండటంతో మరోసారి తన గొంతు సవరించబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి భోలా శంకర్ తాలూకు ఫస్ట్ స్కెడ్యూల్, గాడ్ ఫాదర్ మూవీ తాలూకు 2 స్కెడ్యూళ్లు పూర్తి చేసి 154 మూవీ షూటింగ్ తో బిజీ అయ్యాడు. అయితే ఇప్పుడు వెంకీ కుడుమల మేకింగ్ లో కమిట్ అయిన కొత్త ప్రాజెక్టులోని పాత్ర కోసం లుక్ టెస్ట్ చేస్తున్నాడట. ఆ ఫోటోషూట్ ని ఫిల్మ్ టీమ్ డిసెంబర్ 25కి రిలీజ్ చేయబోతోందట. నటసింహం బాలయ్య అఖండతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు గోపిచంద్ మలనేని కోసం కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడు. ఈసారి ఇందులో తను విగ్ తో పాటు విగ్ లేకుండా కూడా కనిపించే ఛాన్స్ ఉందట. 2 పాత్రలతో మరోసారి బాలయ్య నట విశ్వరూపమే అంటూ ప్రచారం జరుగుతోంది. విక్టరీ వెంకటేష్ మొన్నే దృశ్యం సీక్వెల్ తో ఓటీటీలో దూసుకువెళ్లాడు. ఇప్పుడు F2 సీక్వెల్ F3తో దూసుకురాబోతున్నాడు. అనిల్ రావిపూడి మేకింగ్ లో తను మరోసారి వెంకీ ఆసనాలు వేసే పనిలో ఉన్నాడు. 90% పూర్తయిన ఈ సినిమా ప్యాచ్ వర్క్ ని వచ్చే నెలాఖరులో ప్లాన్ చేశారట. కింగ్ నాగార్జున ఇప్పుడు చిరుదారిలోనే నడుస్తున్నాడు. ఒకేసారి ది గోస్ట్, బంగారాజు అంటూ 2 ప్రాజెక్టులు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇందులో బంగారాజు మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయినట్టే, ప్యాచ్ వర్కే బ్యాలెన్స్ అంటున్నారు. ఇక బిగ్ బాస్ 5 ఫైనల్ కోసం ఆలియా, రణబీర్ కపూర్, దీపికతో పాటు RRR టీమ్ ని కూడా గెస్ట్ గా తీసుకురాబోతున్నాడట ఈ టాలీవుడ్ కింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ప్యాచ్ వర్క్ పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నెల 3వ వారంలోగా భీమ్లా నాయక్ ప్యాచ్ వర్క్ కూడా పూర్తవుతుంది. జనవరి ఎండింగ్ లో మాత్రం హరీష్ శంకర్ మేకింగ్ లో పవన్ కమిట్ అయిన భవదీయుడు భగత్ సింగ్ స్కెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. పవన్ నుంచి ప్రభాస్ వరకు, చిరంజీవి నుంచి నాగార్జున వరకు అంతా షూటింగ్స్ తో బిజీ అయితే ఫిబ్రవరి వరకు బరిలోకి దిగనంటున్నాడు మహేష్ బాబు. సర్కార్ వారి పాట పెండింగ్ షూటింగ్ కి తను బ్రేక్ ఇస్తే ఇలానే చిన్న బ్రేక్ తీసుకుని చిటికలో వస్తామంటున్నారు తారక్, చెర్రీ. RRR ప్రమోషన్ తో బిజీ అయిన వీళ్లు జనవరి ఎండింగ్ లో మళ్లీ సినిమా షూటింగ్స్ తో బిజీ అవుతారట. శంకర్ మేకింగ్ లో చెర్రీ, కొరటాల శివ మేకింగ్ లో తారక్ ఫిబ్రవరి నుంచి బిజీ అవుతారట.